ఒక పాత సినిమాలోని వింటేజ్ సాంగ్ని ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో రీమేక్ చేసేందుకు గాను ఆ పాట హక్కుల కోసం రాజాసాబ్ సినిమా చిత్ర బృందం ఏకంగా 11 కోట్ల రూపాయలు వెచ్చించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. ఒక పాత సినిమాలో హిట్ అయినటువంటి ఒక వింటేజ్ పాటను రాజాసాబ్ సినిమాలో పెట్టడం కోసం ఏకంగా ఆ పాట హక్కుల కోసం 11 కోట్ల రూపాయలు ఈ రాజాసాబ్ చిత్ర బృందం వెచ్చించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? రాజాసాబ్ ఈ జనవరి మొదటి వారంలో రిలీజ్ అయినటువంటి చిత్రం. సరే, అనుకున్నంతటువంటి మైలేజ్ రాకున్న సినిమా అయితే బాగుందన్న టాక్ అయితే వచ్చింది. దాంట్లో ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్ విషయంలో మనకి ఎప్పుడు కూడా ఢోకా లేదు, ఎందుకంటే ప్యాన్ వరల్డ్ స్టార్. అయితే ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. పాత సినిమా పాటలని మళ్ళీ యాస్టీస్గా వాడుకోవడం, లేదా రీమేక్గా వాడుకోవడం, లేదా ట్యూన్ వాడుకోవడం అనేది ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇట్లాంటి ట్రెండ్ ఇప్పుడేం కాదు, ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఉంది. గతంలో ఎక్కువ శాతం మాత్రం ఈ కామెడీ సన్నివేశంలో పెద్ద హీరో చేసిన పాటని కామెడీ స్టారు పాడి ఆ పాటకు డ్యాన్స్లు వేయడం అట్లాంటివి నడిచే కొన్నాళ్ళు. ఇప్పుడు మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం, అంటే తండ్రి చేసినటువంటి పాటని, అంటే ఉదాహరణకి ఎన్టీ రామారావు పాటని బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారి పాటని రామ్ చరణ్ గారు కానీ, ఇట్లాంటి ఈ ట్రెండ్ కూడా కొన్నాళ్ళు నడుస్తూ ఉంది. అయితే ఏదన్నా ఒక సందర్భంలో ఆ పాత పాటను వాడుకోవడం, జానపదాన్ని వాడుకోవడం మన పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇంట్రెస్ట్. జానపదాన్ని కానీ ఆ జనభావనలోని ఆల్రెడీ ఒక పాటని దానికి తగినటువంటి హక్కులు కానీ రైట్స్ కానీ సంబంధించిన డబ్బులు ఇవ్వడం అనేది సాధారణం జరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో నిన్నగాక మొన్న వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ చిత్రంలో చిరంజీవి చిత్రాలు అయినప్పటికీ సదరు ఆ నిర్మాతలని ఆ హక్కుదారులతోటి అనుమతి తీసుకొని వాడుకోవడం జరిగింది. అలాగే ఈ రాజాసాబ్లో కూడా 1980 దశకంలో డిస్కో డాన్సర్ అని మిథున్ చక్రవర్తి సినిమా, ఆ పాటలో డిస్కో డాన్స్ సినిమాలో నుండి సారా జహా నచి నచి అని ఒక పాట ఉంటుంది. ఆ రోజుల్లో యావత్తు ఇండియాని ఉర్రూతెలించింది, యువతని హేరింతలు కొట్టించిన పాట అది. ఎందుకంటే డిస్కో డ్యాన్స్ అప్పుడే వస్తున్నటువంటి ఆ దశకంలో కొత్తగా పరిచయం అవుతున్నటువంటి డ్యాన్సు. ఇప్పుడు మనకు బ్రేక్ డ్యాన్స్ చిరంజీవి గారు పరిచయం చేసింది. ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నాం హిప్పో స్టెప్స్ అని, వీనా స్టెప్లు అని రకరకాలుగా ఒక ట్రెండ్ నడుస్తూ ఉన్నట్టే అప్పుడు భారతదేశానికి కొత్తగా పరిచయం అయినటువంటి డిస్కో డ్యాన్స్ ట్రెండ్ నడుస్తూ ఉంది. దాంట్లో మిథున్ చక్రవర్తి అదే డిస్కో డ్యాన్స్నే ప్రధానంగా చేసినటువంటి చిత్రం. అది ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. బ్రేకు కలెక్షన్లో అద్భుతంగా ఉంది. బహుశా మరి ప్రభాస్ గారు బాగా నచ్చిండొచ్చు ఆ పాట కావాలని కోరుకోవడం. దానికి ఆ సినిమా రాజాసాబ్లో పెట్టారు. అదే సినిమా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ మన దానికి అత్యధికంగా 11 కోట్ల రూపాయలు చెల్లించారనేది ఇప్పుడు చర్చ అయింది. ఎందుకంటే ఏకంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి నాకు తెలిసి భారతదేశంలోనే ఎక్కువ భారతీయ భాష చిత్రాలకే సినిమా పాటలు ఉంటాయి, హాలీవుడ్ చిత్రాలకు సాంగ్స్ ఉండవు. ఈ పాటలు తీసుకోవడంలో ఎక్కువ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు 1.4 కోట్ల అంతవరకే ఉంది. 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇస్తే 5 పాటలు 6 పాటలు చేసుకోవచ్చు ఏకంగా. తమనైతే ఎక్కువ తీసుకుంటుండొచ్చు. మామూలు అప్కమింగ్ వాళ్ళైతే 50 లక్షలకు కూడా ఇస్తారు. అంటే నేను వాళ్ళ టాలెంట్ని తప్పుపడతలేను, డిమాండ్ అండ్ సప్లై ఫ్రెండ్షిప్ వలన ఎక్కువ తక్కువ చేస్తారు. అట్లాంటిది ఆల్రెడీ ఉన్న పాటకు 11 కోట్ల రూపాయలు ఆ వింటేజ్ సాంగ్కి ఇచ్చారంటే మరి వాళ్ళ డిమాండ్ వీళ్ళకి కావాల్సి వచ్చింది. ఈ సినిమాలో అది సూటబుల్ అనుకున్నారు, అది ధర పెట్టి తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రేక్ బాగా పాటించిన సంగతి తెలిసిందే. సో బట్ ఏదైతే తమను ఆ చిత్రానికి ఎంత తీసుకున్నాడో, మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత తీసుకున్నాడో మనకు తెలియదు. కానీ మొత్తం మీదైతే ఈ చిత్రానికి ఒక్క పాట కోసం 11 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా సోషల్ మీడియా వార్త. అంటే ఆ పాత సినిమాలోని వింటేజ్ సాంగ్ కోసం, ఈ నాచో నాచో అనేటువంటి ఒక పాట కోసం ఏకంగా దాని హక్కుల కోసం 11 కోట్ల రూపాయలు వెచ్చించి తీసుకున్నారు. మరి అదే స్థాయిలో ఈ సినిమాలో రాజాసాబ్ సినిమాలో తెరకెక్కించారు. ఆ సినిమాలో ఆ పాట కూడా బాగానే క్లిక్ అయింది. 11 కోట్ల రూపాయలు ఆ హక్కులకి అవసరమా అంటూ చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా 11 కోట్ల రూపాయల వర్తిట ఆ సాంగ్ హక్కులు అంటే ఏం చెప్తారు? నిజంగా ఆ మాట మీరు అలా అడిగితే మాత్రం 11 కోట్లే కాదు, ఒక్కొక్కసారి ఒకరి హక్కును ఉంటుంది. మనం 11 కోట్లు కాదు 110 కోట్లు పెట్టైనా కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన డిమాండ్ ఆయన సొంతదారుడుగా ఉన్నటువంటి వాడిని మనం అవసరం ఉన్నప్పుడు ఎంత డిమాండ్ చేసి కొనుక్కుంటాం. సాధారణంగా ల్యాండ్ విషయంలో కూడా మన పక్కింటి ల్యాండ్ కొనుక్కోవాలంటే మనకు కంపల్సరీ కావాలి కాబట్టి ఆడ ఏ ధర చెప్తే అది కొనేసుకుంటాం. మనం డిమాండ్ చేస్తున్నాం మన కోరిక కోసం కాబట్టి
అంత డిమాండ్ వాళ్ళు అడిగినందుకు వీళ్ళు ఇచ్చారు. ఆయన కావాలనుకున్నారు కాబట్టి పెట్టుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే దానికి అంత వర్త్ఫుల్ సాంగ్. ఎందుకంటున్నానంటే భారతదేశంలో హిందీ బాలీవుడ్ చిత్రం పాట అయినప్పటికీ దేశం మొత్తం కూడా యువతను ఉర్రు తొలగించిన పాట. బహుశా సినిమా ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న అప్కమింగ్ హీరో, కొత్త హీరోకి అయితే అంత బిజినెస్ అవుతుందో లేదో, అంత ఖర్చు పెడితే ఎందుకని ఆలోచిస్తారు. కానీ మనకి ఇక్కడ ప్రభాస్ గారు ప్యాన్ వరల్డ్ స్థాయి దాటి 500 కోట్లు 1000 కోట్ల క్లబ్లో ఉన్నాడు కాబట్టి ఈ 11 కోట్లు నథింగ్ అనుకున్నారేమో, పెట్టుండవచ్చు. సరే ఆ పాటకు అంత పెట్టినా తప్పేం లేదు. ప్లస్ మనం డిమాండ్ చేస్తున్నప్పుడు ఆ హక్కుదారుడు ఎంత అడిగినా ఇవ్వాల్సి వస్తున్నప్పుడు ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం మీద ప్రభాస్ చిత్రం కాబట్టి వర్కౌట్ అవుతుండొచ్చు అని మన ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.